మరి నచ్చకుండా తాళ ఎలా కట్టావు? అప్పుడు ఇష్టపడే కట్టానండి. తర్వాత కదా నిజ స్వరూపాలు తెలిసాయి. ఏమో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు రేష్మిని చూడండి. ఇంకా నేనేం చెప్తాను? లేదు పెద్దమ్మా, ఆయన చెప్పింది నిజమే. ఇందాక కూడా అపర్ణని చెడామడా తిట్టి నువ్వు నాకొద్దు పొమ్మన్నారు. నా కళ్ళారా చూశాను. మీరు చూసారా? మరి చెప్పనే లేదు. అంటే మీరే బాధలో ఉన్నారు కదా, అడిగి ఇంకా బాధ పెట్టడం ఎందుకని ఆగానండి. పెద్దమ్మా, అశ్విన్ గారు మన మనిషి, అక్షర నాశనాన్ని కోరుకుంటున్న మనిషి. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నా మనిషి, యునో. ఎంత గట్టిగా చెప్తుందంటే ఇంకా టెస్ట్ చెయ్యక్కర్లా. నువ్వు చెప్పాక మన మనిషి కాదని ఎందుకు అనుకుంటాను రేష్మి? ఇక నుంచి మన మనిషే. మీ ఇద్దరికీ పెళ్ళైతే అశ్విన్ రాకతో మన బలం కూడా పెరుగుతుంది. అవును శృతి, మీ తోడుతో నా బలము పెరుగుతుంది. మా నాన్నని అమ్మని అవమానించిన బుజ్జమ్మ గారిని వదలను. కలెక్టర్గా నా మీద అజమాయిషీ చేస్తున్న అక్షరని వదలను. నన్ను చేసుకుని హింసిస్తున్న అపర్ణని కూడా వదలను. అరవింద్ని ఎలాగో రాజేంద్రతో మీరు దెబ్బ కొట్టారు కదా, అలాగే అందరినీ కొట్టాలి. రాజేంద్ర విషయం ఎలా తెలుసు? పెద్దమ్మా, వాళ్ల మీద అశ్విన్ గారికి పగుంది కదా. ఆ 25 కోట్లు మోసం చేసిన వాడికి కాళ్ళు పట్టుకుని సన్మానం చెయ్యాలని ఊళ్ళూగుతుంటే నేనే మన మనిషి అని చెప్పినా. ఆయన ఎక్కడున్నారో చెప్పండి నీలాంబర్ గారు, ప్లీజ్. నేను చేయలేని పనిని ఆయన చేసినందుకు కాళ్ళు మొక్కి ఆయనకి సన్మానం చేసుకుంటాను. దాందే ఉందిలే అల్లుడు, చేద్దుగాన్లే. ఇక నుంచి మీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. అలాగే నా ఎలక్షన్స్లో మీరు నాకు సహకరించండి. అక్షర నా మీదేమన్నా ఎత్తుగడ వేస్తే నాకు చెప్పండి, చిత్తు చేస్తా. తప్పకుండా అండి. చిత్తు కాగితాన్ని చించినట్టు అక్షరాన్ని చించేయండి. అది చూసి నేను రాక్షసానందం పొందుతా. సారీ అండి, మీ దగ్గర క్రూరమైన మాటలు మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మ ఇంకా మాట్లాడుతుంది అశ్విన్ గారు, మీకు తెలీదు యునో. చచ్చా, చూస్తే అలా కనిపించట్లేదే. అశ్విన్ గారు చూపుల్లో కనబడరు, చేసేవి మాత్రం చాలా క్రూరంగా ఉంటాయి. నాకు అదే కావాలండి. నేను చేయలేదు, కానీ చేసినోళ్ళు చెప్పేది వింటుంటే భలే థ్రిల్గా ఉంటుంది. చెప్పరా ప్లీజ్? ఊరుకో బాబు. అందులో ఒక చిన్న చెప్పేసేయండి. ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మాకు చెప్పారు కదా, అదే చెప్పండి. అదా? ఏంటండి చెప్పండి ప్లీజ్. చెప్తా ఉండు బాబు. ఏం లేదు, నా భర్త నేనే చంపించుండా. నేననుకుందే నిజమేంటి? మీరా? అవును, నేనే చంపించుండా.
చంపి అంతే ఏం చేశాడండి? నాకంటూ ఏమీ చెయ్యలా. అడిగిన డబ్బు ఇవ్వలా, అడిగిన పదవి ఇప్పించలా. ఇంకెందుకు, అందుకే లేపించేసుండా. జనాల్లో సింపతి కొట్టేసుండా. ఓట్లన్నీ నాకే రాలుతాయి. ఓట్లే కాదే, రేపు నీ పళ్ళు రాల్తాయి. రాల్తాయి అంటారా? ఎందుకు రాలవు? జనాలు పిచ్చోళ్ళల్లుడు. ఎవరైనా చస్తే చాలు వాళ్ళ తరపుకే ఓట్లు గుద్దుతారు. నేను భద్రని చంపించింది అందుకే. ఖచ్చితంగా నేనే గెలుస్తా, పదవి కుర్చీలో కూర్చుంటా. అప్పుడు మనకేం కావాలన్నా వస్తుంది కదండి? మరంతేగా, నా వాళ్ళకే అంతా. ఈ రాష్ట్రమే నాది. బాబా ఇది సరే అశ్విన్, రేష్మి సంగతి ఏంటి? అపర్ణ విషయం ఏంటి? చెప్పండి. ఏం చెప్పనే? చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి కదా. ఆ ఏముంది, రేపు సన్మాన కార్యక్రమం తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ముందు ఉంగరాలు మార్చేసుకుంటాం. అపర్ణని మెల్లగా తప్పించేస్తే ఆ తర్వాత మా పెళ్ళే. ఓకే కదా? బావుందల్లుడు. అపర్ణనేమన్నా చెయ్యాలన్నా చెప్పు, చేయిస్తా. ఆ, ఇప్పుడే వద్దండి. ఏం జరిగినా నా మీద డౌట్ వస్తుంది. నేను చెప్పింది మాత్రం చేయండి. సరే. ఆ, రాజేంద్ర గారిని రేపు మర్చిపోకండి. బయటికి వస్తాడులే అల్లుడు. రేపటితో అరవింద్ అడిగిన టైం అయిపోతుంది కదా. జాబు పోతాది, పోతే జైలుకి పోతాడు. జైలుకి పోయేది ఆయన కాదే, నువ్వు. అశ్విన్ గారు, మీ పని అయిపోయింది, వచ్చేయండి. సరే అండి, నేను బయలుదేరతానా? సరే, అలాగే. బాయ్ రష్మి. పదండి, బయట దాకా నేను వస్తాను. పదండి. రండి. ఎలా అయితేనే డిప్యూటీ కలెక్టర్ మనోడయ్యాడు. ఆ అశ్విన్ చెప్పేవి పట్టుకొని ఆ అక్షరం ఒక ఆట ఆడుకోవచ్చు. ఎస్, ఫుట్బాల్ ఆడదాం. అశ్విన్ గారు, నిజంగా ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను. మన అభిరుచులు ఒక్కటి. మీ మీద నాకు ప్రేమ పెరిగిపోతోంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. రేపు సన్మాన కార్యక్రమం అయ్యాక డ్రింక్స్ మార్చుకుందాం. బాయ్. బాయ్. అక్షర్ గారు, అపర్ణ సక్సెస్ఫుల్ గా చేసినట్టున్నాను. ఎస్. ఇక రేపు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరిని ఎంత సన్మానించాలో అంత ఇచ్చేద్దాం. థ్యాంక్స్ అశ్విన్ గారు. రేష్మి ఏమైనా ఫోన్ చేస్తుందేమో, ఏం చెప్పినా నాకు చెప్పండి. అలాగే అక్షర్ గారు. వాసు, పద.
అవును సార్, ఆ కాన్స్టిట్యుయెన్సీకి పెన్షన్ రాలేదంట. నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేస్తున్నారు మీరు? అక్కడ డ్రైనేజీ కూడా ప్రాబ్లం ఉందంట. మనం దగ్గరుండి చేయించాలి. రేపు ఆ కార్యక్రమం పెట్టండి. పెన్షన్ కూడా రేపే వాళ్ళందరికీ అందాలి. అక్కడ చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంట. ఆ ఎంఆర్ఓ గారిని కూడా రమ్మనండి. ఓకే? అరవిందా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మా. అక్షర లేదా? లేదురా, సాయంత్రం అశ్విన్ని అపర్ణని ఇంటికి పిలిచింది. అశ్విన్ సాయంతో నిన్ను మోసం చేసిన వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళింది. అవునా? ఏమండి? అక్షర వచ్చావా? ఆ అమ్మ ఇప్పుడే నీ గురించి చెప్తోంది. ఆ నీలాంబరి అండి అదంతా చేయించింది. దాని నోటితోనే చెప్పించి ఆ డూప్లికేట్ సీతారాంని రేపు రప్పించేలా చేశాను. వాళ్ళ ఆయన్ని చంపించింది కూడా ఆ నీలాంబరి అని ఒప్పుకుంది. కట్టుకున్న భర్తనే చంపించింది అంటే అదెంత దుర్మార్గురాలు. ఆ దుర్మార్గురాల్ని బయట ఉంచనత్తయ్య గారు. రేపు జైలుకే పంపుతాను. ఆ నకిలీగాన్ని కూడా రేపే పట్టుకుంటాం. ఏమండి, అది మీరు చెయ్యలేదు అని రేపే నిరూపిస్తాను. పోయిన ఆ 25 కోట్లు కూడా రేపే రప్పిస్తాను. నువ్వు ఏదైనా చేయగలవు తల్లి, దేన్నైనా సాధించగలవు. అవునక్షర. అవును, అశ్విన్తో ఏం చేయించావు? అదా, మీరు రేష్మిని ప్రేమించినట్టు నటించాలి. నువ్వు నాకు నచ్చలేదు. మీరు నన్ను ఎలాగో నాకు మీరు అలాగే. వాళ్ళకి మోసం చేసిన మహానుభావుడు నాకు తెలిస్తే బాగుండు. నేను చేయించాను. తిను మన మనిషి పెద్దమ్మా. నా భర్త నేనే చంపించుండా. రాజేంద్ర గారిని రేపు మర్చిపోకండి. బయటికి వస్తాడులే అల్లుడు. ఇదండి. అవును. సరే అమ్మా, నువ్వు అలసిపోయి అంటావు. వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు. ఏంటండి? అబ్బా, ఏమైంది? నువ్వు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో అలా క్యారెక్టర్ని భలే వాడుకుంటావు అక్షర. ఇది అసలు దేని గురించి అంటున్నారు సార్? ఇప్పుడు చెప్పారు కదా మేడం, దాని గురించే. నిజంగా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తావో అనుకున్నా. ఇలా అని నేను అస్సలు ఊహించలేదు. అశ్విన్ రష్మిని ప్రేమిస్తున్నట్టు నటించడం, రష్మి నమ్మేసి అశ్విన్ని నీలాంబరి దగ్గరికి తీసుకుని వెళ్ళడం, నీలాంబరి కూడా అశ్విన్ని నమ్మేసి డూప్లికేట్ గాడి గురించి చెప్పడమే కాకుండా తన భర్తని కూడా తనే చంపేసిందని కక్కేయడం. నేనసలు ఇలా వెళ్తావని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అశ్విన్తో ఇంత చేయించావే, నువ్వు మామూలు గ్రేట్ కాదు. గ్రేట్కి కనుక అమ్మ ఉంటే ఆ అమ్మకే అమ్మవి. అబ్బా, ఇంకా చాలా ఆపండి. ఎలా అక్షర? నువ్వు అన్నం తింటున్నావో టాలెంట్ తింటున్నావో నాకు అర్థమే కావట్లేదు. బ్రెయిన్తో ఆలోచిస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందండి. ప్రతి సమస్యకి ఒక కీ అనేది ఉంటుంది. ఆ కీ ఓపెన్ చేస్తే మొత్తం మన జీవితమే సెట్ అయిపోతుంది. అపర్ణని కాపాడ్డానికి వాడిన గర్భసంచి కీ ఇప్పుడు నీలాంబరి చేత నిజాలు కక్కించడం కోసం ఇందులో వాడిన కీ అశ్విన్. అవును ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనే కీ ఉంటుంది కదా. ఆ కీ లాంటి థాట్స్ మనం ఆలోచించాలి. నీ తెలివి మామూలుది కాదక్షర. తెలివికే గనక నాన్నుంటే ఆ నాన్నకి నాన్న నేనా? అంతే కదా. ఊరుకోండి. అక్షరా, అరవిందా, భోజనం చేద్దాం రండమ్మా. వస్తున్నాం అత్తయ్య గారు. తర్వాత తిందువులే. తిన్నాక పొగుడుదురు గాని ముందు రండి, పదండి. రేపు మా ఎంగేజ్మెంట్. రేపు ఈ పాటికి ఈ చేతికి నిశ్చితార్థం రింగ్ వస్తుంది.
అబ్బా మాకు తెలుసుగా రేష్మమ్మ. నీలాంబరి గారు, ఈ విషయం అశ్విన్ వాళ్ళ అమ్మకి చెప్పాడో లేదో? రేష్మి పెద్దమ్మగా పెద్దరికంగా ఓ మాట చెప్పండి. అవును నీలాంబరి గారు, అశ్విన్ చెప్పకపోయి ఉంటే మనము చెప్పకపోతే ఫీల్ అవుతుంది. ఫోన్ చేసి చెప్పండి. చెప్పండి. ఏంది అలా డల్గా మాట్లాడుతుండారు? ఒంట్లో బాలే? మనసు బాలేదండి. అనుకున్నవేమయ్యాయని. అదేంది? అశ్విన్ ఏం చెప్పలేదా? లేదే. మీకేమన్నా చెప్పాడా ఏంటి? సాయంత్రం ఇంటికొచ్చుండాడు. అపన్నంటే ఇష్టం లేదు, తనని వదిలించుకుంటాను, రేష్మిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. రేపు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటానన్నాడు. అవునా? వాడేమీ నాకు చెప్పలేదండి. వాళ్ళిద్దరికీ బాగా గొడవ కూడా జరిగినదంటండి. అపర్ణ కూడా ఏడుస్తూ పోయినదంట. మా రేష్మి చెప్పుండాది. ఎంత జరిగిందా? సాయంత్రం బయటికి వెళ్తామని చెప్పి అప్పుడు కలిసే వెళ్ళి ఇందాకే కలిసే వచ్చారు. అవునా రాజ్యం గారు? వాళ్ళు కలిసే ఉండారా? ఒక్క నిమిషం ఉండండి. చాలా అన్యోన్యంగా ఉన్నారండి. గొడవ పట్టమేంటి? నాకు అలా ఏమనిపించట్లేదే. సరేలేండి రాజ్యం గారు. అపర్ణను వదిలించుకోవడానికి మళ్ళీ అట్టా ప్రేమ నటిస్తా ఉండాడేమో. అయితే రేపు ఎంగేజ్మెంట్ ఉందా? ఉంటే మీకు చెప్తానండి. మీరైతే ఏమీ అడక్కండి. సరే, ఉంటాను. అవును, ఇక్కడ ప్రేమ చూపించింది అపర్ణ కదా. ఈవిడ అశ్విన్ అంటుందేంటి? చెప్పేది ఏం అర్థం కావట్లేదు. వీడు వాళ్లకు రేష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందే నిజమైతే చాలా బావుండు. నాకేదో డౌట్ కొడుతుంది. రాజ్యంతో ఎక్కువసేపు మాట్లాడడం ఎందుకు అని ఏదో చెప్పి కట్ చేసుండా. అదేం లేదు పెద్దమ్మా. అశ్విన్ మన మనిషి, నా మనిషి, యూనో. నాకదేం తెలీదు. ఈ డౌట్ పోవాలా? అశ్విన్తో మాట్లాడాలని ఇంటికిప్పుడు రమ్మని చెప్పు. ఓకే. రష్మి చేస్తుంది. యాక్టింగ్ స్టార్ట్ చేయండి. రష్మి ఎక్కడా? ఇంట్లో ఉన్నా. ఒకసారి ఇంటికి వస్తారా? దేనికి? మాట్లాడాలి. సరే, వస్తున్నాను. వస్తున్నారు. ఏదో మాట్లాడాలంట అపర్ణ. ఇంటికి రమ్మంటుంది. ఏంటో తెలుసుకొని వస్తాను. సరే, వెళ్ళొస్తా. నీలాంబరి గారు చెప్పింది గుర్తుందిగా రేష్మమ్మ? ప్రేమతో మైమర్చిపోకుండా ఫస్ట్ అది నిజమో కాదో తెలుసుకో. ఓకే భూపతి గారు, చూస్తారు కదా. మేమిక్కడుండం. మేం దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తాం. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఓకే? అబ్బా, తనకి నా మీద ఉన్నది ట్రూ లవ్ శృతి. ట్రూనో ఫేకో తెలుసుకోవడానికే కదా ఇది. వచ్చేసినట్టున్నాడు. రండి, మనం వెళ్దాం. నువ్వు ఉండు. హాయ్ రష్మి. ఏదో మాట్లాడాలి రమ్మన్నా. నన్ను చూడాలనిపించిందా? అది ఏంటి రెండా? 2. ఎవరు లేరా? ఎవరూ లేరు, అందుకే పిలిచాను. యూనో, నేను మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతాను. అడుగు.
మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? ఆ, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును. అందుకే రేపు సన్మానం అవగానే రింగ్స్ మార్చుకుందాం అన్నాను. ఎందుకు అడుగుతున్నావు? మీరు అపర్ణతో అన్యోన్యంగా ఎందుకుంటున్నారు?